ఈరోజు స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు కూటమి నాయకులు, అధికారులు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది, విఆర్ఓలు, విఆర్ఏలు, డ్వాక్రా సంఘాల వారు, ఉపాధి హామీ పనివారితో సహా కలిపి ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఈ యొక్క స్వచ్ఛతా హీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు సోమవారపాడు నుండి సోమవారపాడు, గోపన్నపాలెం, గాలాయిగూడెం, గంగన్నగూడెం, 7వ మైలు, జోగన్నపాలెం, మొండూరు, చక్రాయగూడెం, వేగివాడ, తాళ్లగౌకారం వరకు ఈ యొక్క జంగారెడ్డిగూడెం వెళ్ళేటువంటి ప్రధాన రహదారి రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి గార్బేజ్ అంతా కూడా కలెక్షన్ చేయటం ప్రారంభించాం. ఇప్పటికే ఇంచుమించుగా సోమవారపాడు గ్రామం పూర్తిగా వచ్చింది. గోపన్నపాలెం గ్రామం కూడా భోజనం టయానికి మొత్తం అంతా కూడా క్లియర్ చేస్తాం. ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో గార్బేజ్ అనేది సందుల్లో కొందుల్లో కూడా రాబోయే రోజుల్లో ఎక్కడ ప్లాస్టిక్ వేస్ట్ అని కానీ, పిచ్చి మొక్కలు కానీ, నిరుపయోగంగా పడున్నటువంటి పాత సామానం కానీ ఎక్కడా రోడ్డు పక్కల లేకుండా చేయడం అనేది గవర్నమెంట్ యొక్క పిలుపు మేరకు దీన్ని పూర్తి స్థాయిలో ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా మరి దీన్ని తీర్చిదిద్దడంలో మా నాయకులు, కార్యకర్తలు, అధికారులు అందరూ కూడా తహసీల్దార్ దగ్గర నుండి ప్రతి వారు కూడా ఇవాళ చెత్తేరారు. చాలా శుభపరిణామం. ఇంకా పబ్లిక్లో కూడా మనం చెత్తను రోడ్డు మీద వేయకూడదు, మనకి బాధ్యత ఉండాలి అని ప్రతి పౌరుడికి కూడా ఈ యొక్క బాధ్యతని తెలియజేయడం మా బాధ్యత కాబట్టి పాలకులుగా ఆ దిశగా ప్రయాణం చేస్తున్నామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి నెలకి 4 సార్లు పెడతాం. ప్రతి శనివారం పెడతాం. 3వ శనివారమే కాదు, ప్రతి శనివారం కూడా కాన్స్టిట్యున్సీ అంతా ఇదే పనిలో ఉంటారు. కాన్స్టిట్యున్సీ అంతా ప్రక్షాళన అయిపోయిన తర్వాత అప్పుడు నెలకొక శనివారం పెడతాం. ఎక్కడైనా గార్బేజ్ పెరిగిపోతే ఎందుకు పెరిగిపోయిందో వాళ్ళకు వివరణ అడుగుతాం. పంచాయతీ సెక్రటరీలది, ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉంటారో వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు దాకా మనం బాధ్యత అప్పచెప్పలేదు కాబట్టి ఎవరిని రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలి. కానీ ఇక మీదట క్లీన్ చేసి అప్పచెప్పిన తర్వాత బాధ్యత అప్పచెప్తాం. ఎక్కడికక్కడ కలెక్టర్ గారితో మాట్లాడి గార్బేజ్ టబ్బులు పెడతాం. ఎవరింటి ముందు సెంటర్లో టబ్బులు ఉంటాయి. ఆ టబ్బుల్లో మా గ్రామ పంచాయతీ వాళ్ళు వెళ్ళి క్లియర్ చేస్తారు.
చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.